2 నిమిషాలంటే కష్టం అన్నా, ఎందుకంటే 2 ఏళ్ల క్రితం 2 నిమిషాల్లో మాట్లాడమంటే సాధ్యం అయ్యేది. 2 ఏళ్ల క్రితం ఇదే నేలలో పోరాటాలు, నిరాహార దీక్షలు, ధర్నాలు జరుగుతుంటే ఈ రోజు పండగలాగా ఇదే నేల మారిందంటే ఒక్కసారి అందరూ గట్టిగా జై అమరావతి తాడేపల్లి వరకు వినపడేలాగా అందరి గొంతుల్లోంచి గట్టిగా రావాలి. జై అమరావతి. త్యాగాలకు మారుపేరైన ఈ నేల పైన మీ అందరి ముందు మాట్లాడడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అమరావతి అంటే కేవలం రాజధాని కాదు, ఇది రైతుల త్యాగాలకు చిహ్నం. ఇది ఒక పోరాట భూమి. ఇది ఆంధ్రుల భవిష్యత్తు, భావి తరాలను నిర్మించే ఒక గొప్ప ఫ్యాక్టరీ అని తెలియజేస్తూ, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తిన్నా బెబ్బులిలాగా మళ్ళీ సగర్వంగా నిలబడి ఈ రోజు ఆంధ్రుల ఏకైక రాజధాని, ఆంధ్రుల శాశ్వత రాజధానిగా నిలబడ్డ మన అమరావతిలో నేను మీ అందరితో మాట్లాడడం గర్వంగా ఉందని తెలియజేస్తూ, ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఢిల్లీ గడపల పైన తెలుగువాడి సత్తాను చాటుతూ దేశ రాజకీయాల్లో యువతకు ప్రతినిధిగా నిలబడ్డ మా అన్న, we call him Civil Aviation Minister from ఆంధ్రప్రదేశ్, రామ్మోహన్ రావు అన్నకి, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో తెలుగువాడి మేధస్సుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడి డాక్టర్ గా ప్రాణాలు కాపాడుతూ ఈ రోజు నాయకుడిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఊపిరిని అందిస్తున్న మన కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పార్లమెంట్ లో మన రాష్ట్ర హక్కుల పైన, మన నిధుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ మన లావు శ్రీకృష్ణదేవరాయలు అన్న గారికి, అదేవిధంగా రాజ్యసభలో అతి త్వరలో మన తెలుగుదేశం గొంతుని వినిపించబోతున్న భాష్యం రామకృష్ణ అన్నకి, ప్రజల నమ్మకాన్ని బాధ్యతగా మలుచుకొని పనిచేస్తున్న ప్రతి ఎమ్మెల్యేకి, చదలవాడి అరవింద్ అన్నకి, అదేవిధంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నకి, ఇక్కడ ఉన్న చైర్మన్లకు ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇక మనందరి మనిషి, ఈ సభకు ఆతిథ్యం వహిస్తున్న మన పెదకూరపాడు సైన్య అధ్యక్షుడు, మాటల కంటే చేతలు మిన్న అని నమ్మి, రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు ఉంటారు, ఎలక్షన్లప్పుడే ప్రజలు గుర్తొస్తారు అన్నట్టుగా పనిచేసే నాయకులున్న ఈ రోజుల్లో ప్రజల మధ్యలోనే ఉంటూ నియోజకవర్గాన్ని ఒక కార్యాలయంగా మార్చుకొని ప్రజలతో ఎప్పుడు నిరంతరం కలిసి పనిచేసే మా ప్రవీణ్ అన్నకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దమ్మలకు, పిన్నమ్మలకు, బాబాయిలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఉంటారు. కొంతమంది అధికారంలోకి వస్తారు, కొంతమంది అభివృద్ధి చేస్తారు, కొంతమంది వార్తల్లో ఉంటారు, కొంతమంది పరదాలు కట్టుకొని తిరుగుతారు, కొంతమంది కేవలం ప్రెస్ మీట్ల కోసం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్తుంటారు. కానీ భావి తరాల తరలాటలను మార్చే నాయకత్వం చాలా అరుదు. అటువంటి నాయకత్వం పేరే నారా చంద్రబాబు నాయుడు. సమస్యను చూసి వెనక్కి తగ్గేవాడు కాదు, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లే నాయకుడే ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు కేవలం రోడ్లు కట్టరు, భావి తరాలకు రహదారులు వేస్తారు. చంద్రబాబు గారు భవనాలు కట్టరు, భవిష్యత్తు కళలకు పునాది వేస్తారు. ఒక మనిషి తన కుటుంబం గురించి ఆలోచిస్తే, ఒక రాజకీయ నాయకుడు తన నియోజకవర్గం గురించి ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు రాబోయే 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు 5 ఏళ్ళు అమరావతిని ఆపేస్తే ఈ రోజు 2 ఏళ్లలో మనం పరుగులు పెట్టిస్తున్నాం. వాళ్ళు పరిశ్రమలని, నియోజకవర్గ సీనియర్ నాయకులు కంచేటి సాయిబాబు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఆ రోజు పరిశ్రమలని ఆపేస్తే ఈ రోజు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పెట్టాలి అని ఈ రోజు అదే పరిశ్రమలను
క్యూలో నిలబడేలా చేసిన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి గొప్ప నాయకత్వానికి అగ్నికి ఆహుతి తోడైనట్టు, విజన్ కి కార్యాచరణ తోడైనట్టు, అనుభవానికి స్పీడ్ తోడైనట్టు మరొక నాయకుడు మనందరి కోసం వచ్చారు. బాబు గారి తనయుడిగా కాదు, బాబు గారి ఆలోచనలకు తనయుడిగా, మనందరి గొంతుకగా యువగళం రథ సారథిగా వచ్చిన నాయకుడే నారా లోకేష్ అన్న. ఈ రోజు నారా లోకేష్ అన్న కేవలం చంద్రబాబు గారికి రాజకీయ వారసుడు కాదు, చంద్రబాబు గారి లక్ష్యాలకు ఆయన వారసుడు. ఆయన కేవలం మాటల నాయకుడు కాదు, ఆయన మార్పుని చేతల్లో చూపెట్టే నాయకుడు. యువగణంలో ప్రజల సమస్యలను విని కేవలం నోట్బుక్ లో రాసుకోలేదు, గుండెల్లో రాసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆ రోజు విన్న ప్రతి సమస్యకు ఈ రోజు రాష్ట్రంలో పరిష్కారం చూపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పరిశ్రమలు పారిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు ఇదే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూలో నిలబడి, గూగుల్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, IBM వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది. అక్షరాల 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఇదే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందంటే అది నారా లోకేష్ అన్న నాయకత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మిగతా రాష్ట్రాలు ఉద్యోగాల కోసం పోటీ పడితే మన రాష్ట్రం మాత్రం పరిశ్రమల కోసం పోటీ పడుతుంది. మిగతా రాష్ట్రాలు కంపెనీల కోసం పోటీ పడుతుంటే కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కోసం పోటీ పడుతున్నాయంటే అది నారా లోకేష్ అన్న నాయకత్వం. కేవలం అభివృద్ధి కాకుండా సూపర్ 6 ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న అక్కను, చెల్లిని, తండ్రిని, తనయుణ్ణి కూడా తాకిన ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. ఈ విజయాలన్నిటికీ కూడా వజ్రాయుధం ఒకటి ఉంది. గ్లాసు చిన్నదే కానీ సైన్యం చాలా పెద్దది అంటూ తన స్వార్థం కోసం కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపిన నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇద్దరికి తోడుగా కేంద్రంలో నేనున్నానంటూ ఆయన నిలబడితే ధైర్యం, అడుగు పెడితే ప్రపంచనం. ఆయనే నరేంద్ర మోదీ గారు. ఒకవైపు మోదీ గారి నాయకత్వం, మరోవైపు చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ అన్న స్పీడ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఇవన్నీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ అన్స్టాపబుల్. మరి ఈ ముగ్గురి నాయకత్వం సరిపోతుందా? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేయక్కర్లేదా అంటే అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టుగా మన కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక్క భాష ప్రవీణాన్ని చూపిస్తే చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయన చేపట్టిన 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకి ఆదర్శం అని మీకు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ పుస్తకాన్ని చూశాను. ఈ పుస్తకం ఏంటి అంటే పెద్దకూరపాడు కాన్స్టిట్యుయెన్సీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ మీద 2 ఏళ్లలో తయారు చేసిన పుస్తకం. నేను ప్రతిపక్ష నాయకులకి, ప్రతిపక్ష నాయకుల అధ్యక్షుడికి ఒకటే సవాల్ విసురుతున్నా. ఈ పుస్తకంలో సగం పేజీలో డెవలప్మెంట్ కనుక మీరు కనుక ఈ రోజు ప్రజలకి చూపించుంటే 11 సీట్లకి మీరు పరిమితం అయ్యేవాళ్ళు కాదు అని నేను మరొకసారి తెలియజేస్తూ, ప్రజలని వాళ్ళ సమస్యల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగించుకునే నాయకులున్న ఈ రోజుల్లో ప్రజల వద్దకే వెళ్లి 100 రోజులు 100 గ్రామాలలో రాత్రి పగలు వాళ్ళ కోసం నిలబడ్డ నాయకుడు, అధికారులతో వాళ్ళ సమస్యలు తీర్చిన నాయకుడు భాష్యం ప్రవీణ్ గారు అని తెలియజేస్తూ, ఆయన అంకిత భావాన్ని కూటమి ప్రభుత్వ పరిపాలనను నిలుపుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇదంతా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా రానున్న 3 సంవత్సరాల్లో ఉంది. నాయకులు వస్తారు, నాయకులు వెళ్తారు, కానీ తరాలను మార్చే నాయకత్వం చాలా అరుదు. అటువంటి నాయకత్వమే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ధన్యవాదాలు.